ఈ వీడియోలో మనం ఇంటర్నెట్ హిస్టరీ అండ్ అడ్వాంటేజెస్ గురించి చూద్దాం. మరి ఇంటర్నెట్ అనేది 1969 నుంచి డెవలప్ అవుతూ స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంది. మరి ఫస్ట్ ఇంటర్నెట్ అనేది ఆర్పానెట్ అని పిలువబడింది. మరి ఆర్పానెట్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్. ఓకే, ఇది యుఎస్ డిఫెన్స్ కోసం డిజైన్ చేయడం జరిగిందండి. అంటే అమెరికన్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ కోసం, అంటే గవర్నమెంట్ కోసం డిజైన్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ ఆర్పానెట్ డిజైన్ చేసినప్పుడు 4 నోడ్స్, అంటే 4 కంప్యూటర్స్ లేదంటే హోస్ట్స్ అని చెప్పేసి అవి మాత్రమే కనెక్ట్ అయి ఉన్నాయి ఈ యొక్క ఆర్పానెట్లో. తర్వాత వాటిని ఎన్హాన్స్ చేసి 23 నోడ్స్గా మీకు చేయడం జరిగింది. ఆ 23 నోడ్స్ డిఫరెంట్ కంట్రీస్లో లొకేట్ అయి ఉన్నాయి. అప్పుడు ఆర్పానెట్ కాస్త 1972లో ఇంటర్నెట్గా చేంజ్ అయింది. మరి ప్రస్తుతం చూసినట్లయితే ల్యాక్స్ ఆఫ్ నోడ్స్, క్రోర్స్ ఆఫ్ నోడ్స్ లేదంటే క్రోర్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఈ యొక్క టీసీపీ ఐపీ ప్రోటోకాల్స్, అట్లనే డిఎన్ఎస్, వరల్డ్ వైడ్ వెబ్, బ్రౌజర్స్, అట్లనే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఇవన్నీ రావడం వల్ల టోటల్గా వరల్డ్ వైడ్ కమ్యూనికేషన్ అనేది ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా జరుగుతూ ఉంది. ఓకే, మరి ఇంటర్నెట్ అడ్వాంటేజెస్ చూసినట్లయితే మీకు ఇంటర్నెట్ ద్వారా సోషల్ నెట్వర్కింగ్ జరుగుతుంది, ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ ఇంటర్నెట్ ద్వారా జరుగుతుంది, ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది, ఆన్లైన్ సర్వీసెస్ మొత్తం ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్నాయి. మరి అవి బ్రాడ్గా చూసినట్లయితే మనకి వరల్డ్ వైడ్ పీపుల్స్ అంతా కూడా డిఫరెంట్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నారు. లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, యాహూ, గూగుల్, ఫ్లికర్, ఆర్కుట్ ఇట్లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ని, అంటే టెక్స్ట్ బేస్డ్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, వీటి ద్వారా కనెక్ట్ అయ్యే విధంగా ఈ యొక్క ఇంటర్నెట్ అనేది డెవలప్ కావడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క ఇంటర్నెట్ అనేది డిఫరెంట్ ఏరియాస్లో మనం వాడడం జరుగుతుంది. అదే హెల్త్ అండ్ సైన్స్, సోషల్ స్టడీస్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొడక్ట్స్, ఎక్సెట్రా వీటిలన్నిటిలో కూడా ఇంటర్నెట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అట్లనే మీడియాకి, గేమింగ్కి వీటికన్నిటికీ సంబంధించి ఆన్లైన్ టెలివిజన్స్ కావచ్చు, ఆన్లైన్ గేమింగ్స్ కావచ్చు, సాంగ్స్, వీడియోస్ ఇట్లా రకరకాల యాప్స్, అప్లికేషన్స్ అనేటివి ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉన్నాయండి. అట్లనే డిఫరెంట్ సర్వీసెస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావచ్చు, అట్లనే మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ కావచ్చు, ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, ఆన్లైన్ టికెట్ బుకింగ్ కావచ్చు, బిల్ పేమెంట్స్, డేటా షేరింగ్, ఈమెయిల్స్ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ సర్వీసెస్. ఓకే, అట్లనే టోటల్ బిజినెస్ మొత్తం కామర్స్ ద్వారా జరుగుతుంది. మొత్తం అంటే ఎలక్ట్రానిక్ డిఫరెంట్ డివైజెస్, కంప్యూటర్సే కావచ్చు, మొబైల్సే కావచ్చు, ట్యాబ్సే కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యి వరల్డ్ వైడ్ బిజినెస్ చేసుకునేదానికి ఈ యొక్క
ఇంటర్నెట్ అనేది యూస్ఫుల్గా ఉందండి.